మనిషి రూపం మారిపోతోంది. అవినీతి రంగు వచ్చేసింది. జడలు విప్పుకుని తిరగసాగింది. మనిషి అవినీతి నోరు చాలా పెద్దదైపోతోంది. తలనిండా కొమ్ములు మొలిచాయి. జిత్తుల మారి నక్కరూపం వచ్చేసింది. కాళ్ళు చేతులు పొడవుగా పెరిగిపోయాయి. గోళ్లు వాడిగా పదునెక్కాయి. ఇంకేముంది? విచ్చలవిడిగా లోకం మీద పడిపోయాడు. మనిషే దోపిడీగా రూపాంతరం చెందాడు. కళ్ళు ఎర్రటి అగ్నిగోళాల్లా మండుతున్నాయి. జుట్టు విరబోసుకున్నాడు. విషం తలకెక్కింది. కోరలు పొడవుగా పెరిగాయి. చేతులు బార్లాగా చాపి రోడ్డు మీద పడ్డాడు. మనిషి స్వార్థపు కూపంలో కూరుకుపోతున్నాడు. డేగ కళ్ళు తెరిచాడు. ఒళ్లంతా పులుసులు పులుసులుగా మారిపోయింది. మొసలి లక్షణాలు పొడచూపాయి. అందిన మేర దండుకుపోసాగాడు. దాదాగిరి చేయడం అలవాటుగా మారింది. పులి, సింహం, తోడేలు అన్నింటి క్రూరత్వాన్ని ఒడిసిపట్టుకున్నాడు. కనపడ్డ వాళ్ల రక్తం కళ్ళజూడసాగాడు. అరాచకాలు పెరిగిపోయాయి. మితిమీరిన ధనదాహం పట్టుకుంది. పక్షపాతం చెలరేగిపోయింది. పిచ్చి చాదస్థం అంతకంతకు పాక్కుంటూ పోసాగింది. ఉన్మాదం తలకెక్కేసింది. ఒకటే తపన ఈ మనుషులందరికీ: డబ్బు, భూమి, స్థలాలు, పొలాలు, బంగారం, వెండి నగలు, ఇళ్ళు, అపార్టుమెంట్లు. వీటిని సంపాదించడానికి, పక్కవాడిది లాక్కోవడానికి. డేగ, రాబందు, పులి, సింహం, నక్క, తోడేలు, మొసలి, పాముల తలలు మొలుచుకొచ్చేశాయి. ఒక్కొక్కరు కూడలలో చేరి గుంపులు గుంపులుగా మారిపోయారు. తెల్లారి లేచింది మొదలు గుంపులు బజార్న పడతాయి. ఇంక పరుగే పరుగు. ఉరుకులు పరుగుల మీద దౌడు తీస్తున్నాయి. దూరం తెలియదు, గమ్యం లేదు. వెనక ముందు చూసే పనే లేదు. కాళ్ళ కింద పడి ఎన్నో మూగజీవాలు నలిగిపోతున్నాయి. ఆడాళ్ళు అసూలు బాస్తున్నారు. పసిపిల్లలు హాహాకారాలు చేస్తున్నారు. అమాయకులెందరో అసూలు బాస్తున్నారు. అయినా గుంపులు పట్టించుకోవడం లేదు. డబ్బు సంచులు సంచులుగా, గోతాలు గోతాలుగా చేతులు మారిపోతున్నాయి. అడ్డం వచ్చిన వాణ్ణి అడ్డు తొలగించుకోవడం, ముందుకు సాగిపోవడమే గుంపుల పని. డబ్బు పోగు పడుతోంది. హింస మితిమీరిపోతోంది. తలలు మొండెలు వేరైపోతున్నాయి. కాళ్ళు చేతులు విరిగిపడిపోతున్నాయి. రక్తపు మడుగులు ఎక్కువైపోయాయి. అయినా గుంపులు లెక్క చేయడం లేదు. రోజు రోజుకు జంతు రూపాలు పెరిగిపోతున్నాయి. పంజా విసురుతున్నాయి. డేగ కళ్లతో వేట జోరుగా సాగుతోంది. ఖాళీ భూమి కనపడిన చోటల్లా గద్దల్లా వాలిపోతున్నాయి. అడ్డు వచ్చిన వాణ్ణి అడ్డు తొలగించుకుంటున్నాయి. తమ ఖాతాలో జమ చేసుకుంటున్నాయి. కత్తులు, గొడ్డళ్ళు, పారలు, విల్లంబులు, ఈటెలు, తుపాకులు సరికొత్త రూపాలతో తయారవుతున్నాయి. అవసరం అనుకుంటే ఏ ఆయుధానికైనా పనిచెబుతున్నాయి. వాటికి ఏడుపులు వినిపడవు, పెడబొబ్బలు పెట్టినా వదలవు. ఎవరైనా సరే, పిల్లలు, స్త్రీలు, వృద్ధులు, అవిటివాళ్లు ఎవరైనా అడ్డమొచ్చారంటే అడ్డు తొలగించాల్సిందే, పక్కకు తోసేయాల్సిందే. భూమి మాత్రం మన ఖాతాలో జమ కావాల్సిందే. గుంపులు కొండలెక్కుతున్నాయి, గుట్టలెక్కుతున్నాయి. అడవులకు అగ్గి ముట్టిచ్చేస్తున్నాయి. పాతాళానికి తవ్వేస్తున్నాయి. ఎక్కడిదక్కడ సర్వనాశనం చేసేస్తున్నాయి. రాళ్లను త్రవ్వేస్తున్నారు. అంతకంతకు గుంపుల నోళ్లు గుహల్లా తెరుచుకుంటున్నాయి. ఎన్నింటినైనా లోపలికి పంపించేస్తున్నాయి. మితిమీరిన దాహంతో ఊరేగుతున్నాయి. అడవులు హరించుకుపోతున్నాయి. భూములు హారతి కర్పూరాలవుతున్నాయి. కొండలు పిండైపోతున్నాయి. ఊళ్లకు ఊళ్ళు సర్వనాశనమైపోతున్నాయి. అయినా సరే పరుగులు ఆపడం లేదు. పడగలు విప్పుతున్నాయి. కొత్త కొత్త ఆయుధాలు, కొత్త కొత్త ఆలోచనలు, ఎవ్వరికీ అందని ఎంతో ఎత్తుగడలతో ఉరకలు వేస్తున్నాయి. పరుగులు తీస్తున్నాయి. పడిపడి సాగుతున్నాయి. పడుతూ లేస్తున్నాయి. పరుగులో వెనకబడ్డ వాళ్ళు ప్రాణాలు వదిలేస్తున్నారు. నీళ్లలో దూకుతున్నారు. బావులకు బలవుతున్నారు. అయినా గుంపులు పెరుగుతూనే ఉన్నాయి. గుంపులు సాగుతూనే ఉన్నాయి. పాదాలు ఏనుగుల పాదాలయ్యాయి. కిందేముందో నేలను చూసే దశను కూడా దాటిపోయాయి. ఏడుపులు వినిపించడం లేదు. ఆర్తనాదాలు వినిపించడం లేదు. మనుషులను కంటితో చూడడమే లేదు. క్రూర మృగాల లక్షణాలు అంటించుకున్న ఎవరినైనా గుంపులో చేర్చుకోవడానికి వెనుకాటం లేదు. తల్లి, పిల్ల, జల్ల ఎవరూ కంటికి కనిపించడం లేదు. బంధువుల, స్నేహితుల మాటలకు తావే లేదు. ముందుకు వెళ్లడమే, దూసుకుపోవడమే. పచ్చటి పల్లెటూళ్లు నాశనమవుతున్నాయి. రాతి కట్టడాల అరణ్యాలు పెరిగిపోతున్నాయి. ఆకాశాన్నంటే గోడలు లేస్తున్నాయి. తిరిగి తిరిగిన గుంపులు, వేటాడుతున్న గుంపులు అలసిపోతున్నాయి. కళ్ళు మూతలు పడుతున్నాయి. తలలు వెదిలించుకుంటున్నాయి. మళ్లీ లేచి నిలబడుతున్నాయి. భూమి అయిపోయింది. అడవులు, గుట్టలు, జలపాతాలు అయిపోయాయి. అన్ని గుంపులు జంతువుల గుంపుల హస్తాల్లో చిక్కుకుపోయాయి. గట్టిగా ఊపిరి పీల్చి వదులుతున్నాయి. గాలిదాటికి తట్టుకోలేని వాళ్ళు కకా వికలైపోతున్నారు. చెట్టుకొకరు, పుట్టకొకరు పరుగులు పెడుతున్నారు. మనుషుల జాడ కోసం దివిటీలు పెట్టి వెతుక్కోవాల్సి వస్తోంది. కర్మకాండల కోసం కూడా మనిషి కరువైపోతున్నాడు. పచ్చటి బ్రతుకులు బుగ్గిపాలవుతున్నాయి. అయినా ఎవ్వరికీ చీమ కుట్టినట్టయినా అనిపించడం లేదు. పైకి పోవాలనుకునే వాళ్లే పెరిగిపోతున్నారు. చాలా దూరం.
చాలా చాలా దూరం పోయాయి గుంపులు. తమకేసి తాము చూసుకోవడం మొదలెట్టాయి. ఒంటి నిండా అసహ్యకరమైన రోమాలు చిట్టడువుల్లా పెరిగిపోతున్నాయి. నోటి నిండా పొడవాటి కూరల్లాంటి పళ్ళు, నాలుకలు పొడవుగా చాలా పొడవుగా పాముల్లా పాగుతున్నట్టున్నాయి. జుట్టు జడలు గట్టి వింత వింత ఆకారాలు కనిపిస్తున్నాయి. కళ్లలో మంటలు మండుతున్నాయి. అందరూ ఏకమయ్యారు. ఒకరి ముఖాలొకరు స్థిమితంగా చూసుకున్నారు. అన్నీ జంతువుల తలలే, మృగాల లక్షణాలే కనిపిస్తున్నాయి. ఎవరికెవరు ఏమవుతారో ఎంత గుర్తుకు తెచ్చుకున్నా గుర్తుకు రావడం లేదు. గతమంతా మరుగున పడిపోయింది. మాటలే మరిచిపోయారు. నోళ్లే పగలడం లేదు. సంతోషమంటే ఏమిటో తెలియడం లేదు. రంగు, రుచి, వాసన అర్థం కావడమే లేదు. స్పర్శే లేకుండా పోయింది. నవ్వడమైతే ఎలా ఉంటుందో అందర్నీ అడుగుతున్నారు. ఏడుద్దామంటే ఏడుపు రావడం లేదు. పిల్లల కోసం వెదికారు. బంధువుల కోసం చూశారు. ఎవరిమి మనమని ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఎవరికీ ఏమీ తెలియడం లేదు. జంతువులకు తమకు దగ్గర సంబంధం ఉన్నట్టు అనిపిస్తోంది. వెతగ్గా ఎక్కడో దూరాన మనుషులు కనిపిస్తున్నారు. వాళ్ల వైపు వింతగా చూస్తున్నారు. వీళ్లను చూసిన మనుషులు దూరదూరంగా జరుగుతున్నారు. అయ్యో, మిమ్మల్నేం చెయ్యం, మేమెవరిమో మర్చిపోయాం, మాక్కొంచెం మాటలు నేర్పించరా, తినడం తాగడం మర్చిపోయాం, గుర్తు చెయ్యరా అంటూ బతిమాలసాగారు. అయినా మనుషులకి నమ్మశక్యం కావడం లేదు. వీళ్లందరూ ఇంతకుముందు ఎప్పుడో ఓసారి ఈ గుంపుల కాల కింద పడి నలిగిపోయిన వారే. తమ పిల్లల్ని, ఇల్లాల్ని, పుస్తెల్ని వీళ్ళకి అర్పించినవారే. వీళ్ల చేతుల్లో చావుదెబ్బలు తిన్నవాళ్లే. అందుకే ఎంత బతిమాలుకున్నా తప్పించుకుపోతున్నారు. ఇదేదో కొత్త ఎత్తుగడని దూరదూరంగా తొలగిపోతున్నారు. గుంపులకు పిచ్చిలేస్తోంది. వాళ్ళని ఎలా నమ్మించాలో అర్థం కావడం లేదు. చేతులు చూసుకున్నారు. ఆయుధాలలాగే చేతుల నిండా ఉన్నాయి. వాటన్నిటినీ కుప్పపోసి నిప్పంటించారు. తమ శరీరాలపై అసహ్యంగా పెరిగిన జంతు లక్షణాలన్నిటినీ ఒక్కొక్కటిగా తొలగించుకోసాగారు. కొద్దిగా మర్చిపోయిన విషయాల్ని గుర్తుకు రాసాగాయి. కొద్దిగా భక్తిభావనతో గుళ్ళు గోపురాల మెట్లెక్కసాగారు. అక్కడ వీళ్ల ముఖాలు చూసిన వాళ్లు జంతువుల ఆనవాళ్లను గుర్తును బట్టి దూరం తొలగసాగారు. యోగాభ్యాసాలు, ధ్యానాలు చేయసాగారు. మంత్రాలు పఠించసాగారు. కొద్దిగా మనుషులు వీళ్లలో మార్పుల్ని స్వాగతించసాగారు. దూరం జరుగుతున్న వాళ్లు కాస్త అసహించుకోవడం తగ్గించారు. కన్నబిడ్డలు తమ తండ్రుల్ని పోల్చుకోసాగారు. బంధువులు ఆహ్వాన పత్రికలు పంపసాగారు. ప్రత్యేకమైన కేంద్రాలను ఏర్పాటు చేసుకుని మనుషుల భాషను మళ్లీ నేర్చుకోసాగారు. పోగొట్టుకున్న సంబంధాలేవో మళ్లీ చెప్పించుకుని మననం చేసుకోసాగారు. ఊళ్ళెలా ఉంటాయో, ఊళ్ళలో మనుషులెలా ఉంటారో బొమ్మలు గీసుకుని మురిసిపోసాగారు. పక్షులు, లేళ్లు, సెలయేళ్లు, ఊళ్ళలో బావులు, ఎగిరే పక్షులు, పురువిప్పే నెమళ్ళు, నీటిలో ఈదే చేపలు, రంగురంగుల సీతాకోక చిలుకలు, పచ్చటి తివాచీలు పరుచుకున్న పచ్చికలు చూసి మైమర్చిపోసాగారు. మళ్లీ వచ్చి పలకరించే పండుగల్లో అందరూ కలిసి కలబోసుకునే ఆనందాలు, అందంగా సుందరమయంగా కనిపించే సుందరీమణుల్ని చూసి మురిసిపోసాగారు. సందడి చేసే కళాకారులను చూసి తన్మత్వం చెందసాగారు. అసలు జీవితం అంటే ఏమిటో, సంతోషంగా ఎలా బతకాలో తెలిసి వస్తోంది. గుళ్ళు గోపురాలు, దేవుళ్ళు దేవతలు, కొలుపులు జాతరలు చేసుకుంటూ ఊళ్ళో నడిబొడ్డున బొట్రాళ్లు ప్రతిష్ఠిస్తూ వాటి చుట్టూ ప్రదక్షిణలు చేయసాగారు. తాము చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలలకు వెళ్ళి అక్కడ ఉండేవాళ్లను పలకరించి తమ గత స్మృతుల్ని నెమరు వేసుకుంటూ పిల్లల్ని పలకరించసాగారు. కన్న తల్లిదండ్రులు, కళ్ళు మూసినవారు, నీరే ఆహారంగా తాగి పెరిగిన సంగతులు, కోనేట్లో కొట్టిన ఈతలు అన్నీ మళ్లీ కథలుగా చెప్పించుకుని నవ్వుకోసాగారు. తెలిసిన వాళ్లను దగ్గర పెట్టుకుని తెలియని వాళ్ళ గురించి చెప్పించుకోసాగారు. పోయిందేదో, పోగొట్టుకున్నదేదో గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మర్చిపోయిన వాటిని నేర్చుకుంటూ ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు. క్రమంగా మానవ లక్షణాలు అలవర్చుకుంటున్నారు. దూరంగా జరిగిన వాళ్ళందరూ అడుగులో అడుగులేసుకుంటూ దగ్గరగా జరగసాగారు. ఆహా, ఇది కదా జీవితం, ఇలా గదా బతకాల్సింది అనుకుంటూ నెమ్మదిగా పరిచయాలు పెంచుకోసాగారు. మనుషులకు సంబంధించిన లక్షణాలను, పూర్వీకుల జీవన విధానాలను అధ్యయనాలు చేయసాగారు. పుస్తకాలు ముద్రించసాగారు. తాము పొందినదేమిటో, పోగొట్టుకున్నదేమిటో, పోయిందేమిటో అర్థమవడంతో నెమ్మదిగా మనుషులుగా మారసాగారు. గుంపులన్నీ విడిపోయి సంస్కృతి సంపదను పెంచుకోసాగారు. ఇది కదా ఆనందమయ ప్రపంచం, ఇంతకాలం దీన్ని కాలదనుకున్నామా అనుకుంటూ ఆనందలోకాల వైపుకు పరుగులు తీయసాగారు.